కమిటీ డీటెయిల్స్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రెస్ క్లబ్ దగ్గర సున్నం చెరువు బాధితులు ధర్నా నిర్వహించారు. 100కి పైగా ఇళ్లను నేలమట్టం చేశారంటూ ఆందోళన చేపట్టారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రెస్ క్లబ్ దగ్గర సున్నం చెరువు బాధితులు ధర్నా నిర్వహించారు. 100కి పైగా ఇళ్లను నేలమట్టం చేశారంటూ ఆందోళన చేపట్టారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా సున్నం చెరువు బాధితులు ఏదైతే ఉన్నారో సున్నం చెరువు బాధితులు అక్కడికి చేరుకోవడం, అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు వారందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నిన్న హైడ్రా అధికారులు వచ్చారు. హైడ్రా అధికారులు మొత్తం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినటువంటి నేపథ్యంలోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఇప్పుడు బాధితులందరూ కూడా పెద్ద మొత్తంలో అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే బాధితులు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టారు అని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి పెద్ద మొత్తంలోనే బలగాలను కూడా రంగంలోకి దింపడం జరిగింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ దగ్గర సున్నం చెరువు బాధితులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆందోళన చేపడుతుండడం, 100 మందికి పైగా ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీలమట్టం చేశారు కాబట్టి మాకు ఆల్టర్నేట్ చూపించాలంటూ కూడా వాళ్ళు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతం అయితే కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. వాళ్ళు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఎప్పుడైతే మేము ఉంటున్నటువంటి నిర్మాణాలను కూల్చివేశారో మాకు డబుల్ బెడ్రూమ్, అంటే సీఎం రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ లో మాకు కేటాయించాలంటూ కూడా వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆ ఆందోళన కార్యక్రమాల భాగంగానే ప్రస్తుతం వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ.